ఇక్కడ వేరు గురించి చూద్దాం. చిత్రం 4.13ను చూడండి. ఎవరు తమ మొక్కకు సరిగ్గా నీరు పోస్తున్నారని మీరు అనుకుంటున్నారు? పహేలినా, బూజోనా? ఎందుకు? మొక్కలకు నీరు పోయడం. మొక్కలోని ఏ భాగం మట్టిలో ఉంది? ఈ క్రింది కృత్యాల ద్వారా ఈ భాగం గురించి మరింత నేర్చుకుందాం. మొక్కలోని ఏ భాగం మట్టిలో ఉంటుంది? నార్మల్గా వేరే కదా. ఇప్పుడు కృత్యం 6 చూద్దాం. మీకు 2 కుండీలు, కొంత మట్టి, తవ్వడానికి పార, బ్లేడు లేదా కత్తెర, నీరు అవసరం. ఈ కృత్యం 4 to 5 మెంబర్స్ విద్యార్థులు ఒక సమూహంగా చేయాలి. బయటి మైదాన ప్రదేశంలో గల ఒకే రకమైన 2 మొక్కలను ఎంచుకొని వాటిని వేర్లతో సహా తవ్వి తీయండి. వాటి వేర్లు తెగిపోకుండా జాగ్రత్త వహించండి. వాటిలో ఒక దానిని కుండీ ఏలో నాటండి. ఓకేనా? మరొక మొక్క వేర్లను కత్తిరించి దాన్ని కుండీ బిలో నాటండి. ఇక్కడ 2 కుండీలు ఇచ్చారు చూడండి. ఒక కుండీలోనేమో వేర్లు ఉన్న మొక్కతో సహా నాటారు. రెండవ కుండీలో వేర్లన్నీ కత్తిరించి ఈ మొక్కను కుండీలో నాటారనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ వేర్లు గల ఏ అనేది వేర్లు గల మొక్క, బి అనేది వేర్లు లేని మొక్క. పటం 4.14b. వాటికి క్రమం తప్పకుండా నీరు పెట్టండి. ఒక వారం తర్వాత మొక్కలను గమనించండి. 2 మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా? 2 మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తున్నాం, కానీ ఒకటి వేరు లేకుండా ఉంది కదా. వేరు యొక్క ముఖ్యమైన విధిని అర్థం చేసుకోవడానికి ఈ కృత్యం సహాయపడిందా? వేరు యొక్క మరొక విధిని అధ్యయనం చేయడానికి మరొక కృత్యం చేద్దాం. అది కృత్యం 7. మనకు శనగలు, మొక్కజొన్న విత్తనాలు, పత్తి, గిన్నె, కొంచెం నీరు అవసరం. 2 గిన్నెలు తీసుకోండి. వాటిలో కొద్దిగా తడి దూదిని ఉంచండి. ఒక దానిలో 3 లేదా 4 శనగ విత్తనాలు, మరొక దానిలో మొక్కజొన్న విత్తనాలు వేయండి. మొలకలు చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిని చిలకరించడం ద్వారా దూదిని తడిగా ఉంచండి. ఒక వారం తర్వాత దూది నుండి లేత మొక్కలను వేరు చేయడానికి ప్రయత్నించండి. చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి. దూది మీద పెరిగిన లేత మొక్కలు అన్నమాట ఇవి. దూదిని వేర్ల నుండి వేరు చేయడం సులభమా? ఎందుకు? 6వ కృత్యంలో మనం మట్టి నుండి మొక్కలను సులభంగా లాగలేకపోయాము కదా. మనం వాటిని తవ్వి తీసాం. ఎందుకంటే మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండటానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. వేర్ల యొక్క విధి ఏంటి? మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. మీరు వివిధ రకాల కాండాలు, ఆకులు ఉండుటను చూశారు. వేర్లు కూడా వైవిధ్యం చూపుతాయా? మనం కనుక్కున్నాం. కృత్యం 8 చూద్దాం. పటం 4.16 ఏబీలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఇప్పుడు ముందర కృత్యంలో దూది నుండి బయటకు లాగిన శనగ మొక్కల వేర్లను చూడండి. అవి పటం 4.16a లేదా పటం 4.16bలో చూపిన వేర్ల వలె పటంలో వేర్లతో సరిపోల్చిన తర్వాత పటం కింది ఖాళీ ప్రదేశాల్లో శనగ లేదా మొక్కజొన్న అని రాయండి. ఇక్కడ చూడండి. ఓకేనా? నెక్స్ట్
శనగ, మొక్కజొన్న వేర్లు ఏ విధంగా ఒకేలాగా ఉన్నాయా? ఏ విధంగా అవి భిన్నంగా ఉన్నాయి? అక్కడ 2 రకాల వేర్లు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయా? అవునా కదా? వేరే ఇతర రకాల వేర్లు కూడా ఉన్నాయా? మనం కనుక్కుందాం. ఇప్పుడు క్వశ్చన్ 9 చూద్దాం. చాలా వన్య మొక్కలు పెరుగుతున్న మైదాన ప్రదేశానికి వెళ్ళండి. కొన్నింటిని తవ్వి తీసి వేర్లకు ఉన్న మట్టిని కడిగి వాటిని పరిశీలించండి. అవి అన్నీ పటం 4.17a లేదా పటం 4.17bలో చూపిన వేర్లలా ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇదన్నమాట. పటం 4.17a అంటే ఇది తల్లి వేరు, ఇదేంటి తల్లి వేరు, ఇది గుబురు వేర్లు అన్నమాట. ఇది తల్లి వేరు, ఇది గుబురు వేర్లు. పటం 4.17లో చూపిన విధంగా వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరు అని అంటారు. ఏమంట? తల్లి వేరు అంటారు. నెక్స్ట్ చూడండి, చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అంటాము. చిన్న వేర్లను ఏమంటాము? పార్శ్వ వేర్లు అంటారు. వేరు లేదు. ఇక్కడ చూడండి, పట 4.17bలో చూపినట్లుగా మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేదు. అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తాయి. వీటిని గుబురు వేర్లు అంటాము. వీటిని ఏమంటా? గుబురు వేర్లు అంటాము. ఇవన్నీ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్, మీరు సేకరించిన మొక్కలను 2 సమూహాలుగా విభజించండి. సమూహం ఏలో తల్లివేరు గల మొక్కలు, సమూహం బిలో గుబురు వేరు గల మొక్కలను ఉంచండి. సమూహం ఏలో గల మొక్కల ఆకులను చూడండి. అవి ఏ రకం ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నాయి? సమూహం బిలోని మొక్కలలో ఏ రకం ఈనెల వ్యాపనాన్ని మీరు చూశారు? మొక్కలలో ఆకుల ఈనెల వ్యాపనానికి, వేర్ల రకానికి ఒక ఆసక్తి గల విధానంలో సంబంధం ఉంది అని మీరు గమనించారా? ఇప్పటి వరకు మీరు అధ్యయనం చేసిన మొక్కల ఆకుల ఈనెల వ్యాపనం, వేర్ల రకాలను పట్టిన 4.2లో జతపరచగలరా? పట్టిన 4.2 వేర్ల రకాలు మరియు ఆకుల ఈనెల వ్యాపనం రకాలు. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది చూద్దాం. నీరు, ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి. కాండం ఆకులకు, మొక్కలోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుందని మనం నేర్చుకున్నాం. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. కొన్ని వేర్లను మనం తింటాం. ఉదాహరణకు క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప. ఓకేనా? చిలగడదుంప, ముల్లంగి, కందగడ్డ, కర్రపెండలం. ఈ వేర్లను మనం తింటూ ఉంటాం. మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కలోని అనేక ఇతర భాగాలను కూడా తింటాం. ఓకేనా? ఇక్కడ కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా మీరు ఒప్పుకుంటారా? కాండంలో పైకి వెళ్ళు పదార్థం, కాండం క్రిందకి వచ్చు పదార్థాల పేర్లు రాయండి. డయాగ్రామ్ చూడండి. ఇక్కడ కాండం 2 విధాలుగా ప్రసరింప చేసే మార్గం. తర్వాత భాగంలో మనం పుష్ప నిర్మాణాన్ని గురించి నేర్చుకున్నాం. ఇక్కడ పుష్పం గురించి చూద్దాం. పటం 4.19abcలో గులాబీ మొక్క 3 కొమ్మలు మీకు చూపడమైంది. మొక్కను గుర్తించడానికి వాటిలో ఏది మీకు ఉత్తమంగా సహకరిస్తుంది? ఇక్కడ మూడు కొమ్మలు ఉన్నాయి. ఒకటి ఆకులు లేని కొమ్మ,
ఆకులతో ఉన్న కొమ్మ, ఆకులు పుష్పాలతో ఉన్న కొమ్మ. పాట 4.19Cలో పుష్పానికి మీరు ఏ రంగును ఉపయోగిస్తారు? కొన్ని పుష్పాలు వర్ణమయమ, గడ్డి, గోధుమ, మొక్కజొన్న, మామిడి లేదా జామ మొదలైన మొక్కలపై పుష్పాలు ఎప్పుడైనా మీరు చూసారా? అవి ప్రకాశవంతమైన రంగులు కలిగి ఉన్నాయా? కొన్ని పుష్పాలను అధ్యయనం చేద్దాం. ఇక్కడ చూడండి, అధ్యయనానికి పుష్పాలను ఎన్నుకునేటప్పుడు బంతిపూలు, చామంతి, సూర్యకాంతి పుష్పాలను ఎన్నుకోకూడదు. ఎందుకంటే అవి ఏక పుష్పాలు కాదు, అవి పుష్పాల గుంపు. అందుకని అధ్యయనం చేయాలంటే పరిశీలనకు ఈ పుష్పాలు మనం తీసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ 10. ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకదాని మొగ్గ, 2 తాజా పుష్పాలు మనకు కావాలి. ఉమ్మెత్త లేదా చైనా రోజును మందార అంటాము. ఆవాలు, వంకాయ, బెండ, గుల్మోహర్, అగ్నిపూల చెట్టు, వీటితో పాటు ఒక బ్లేడు, ఒక గాజు స్లైడు లేదా ఒక కాగితం, ఒక బోతద్దం, నీరు కావాలి. ఓకేనా? ఇప్పుడు పాఠం 4.20 జాగ్రత్తగా పరిశీలించండి. వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను చూడండి. ఇవి పుష్పంలోని ఆకర్షక పత్రాలు. వివిధ పుష్పాలు వివిధ రంగుల ఆకర్షక పత్రాలు ఉంటాయి. అవును, ఉంటాయి. మొక్కలో ఆకర్షక పత్రాలు ఎక్కడ ఉంటాయో అని మీరు ఆలోచించారా? మొక్కలో చాలా ముఖ్యమైన భాగం ఏది? ఈ భాగం చిన్న ఆకులాంటి నిర్మాణాలతో చేయబడి ఉంటుందని మీరు చూసారా? వాటిని రక్షక పత్రాలు అంటాము. వీటిని ఆకుపచ్చ రంగులో ఉన్న వాటిని రక్షక పత్రాలు అంటాము. ఈ కలర్ఫుల్గా ఉన్న వాటిని ఆకర్షక పత్రాలు అంటాము. ఒక పుష్పాన్ని తీసుకొని దాని ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు పరిశీలించాలి. ఇప్పుడు క్రింది ప్రశ్నలు జవాబులు ఇవ్వండి. ఇందులో ఎన్ని రక్షక పత్రాలు ఉన్నాయి? అవి ఒకదానికొకటి కలిసిపోయాయా? ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి రంగులు ఏమిటి? పుష్పంలో ఎన్ని ఆకర్షక పత్రాలు ఉన్నాయి? అవి ఒకదానితో ఒకటి కలిసిపోయాయా లేదా ప్రత్యేకంగా ఉన్నాయా? కలిసిపోయిన రక్షక పత్రాలు గల పుష్పాల్లో ఆకర్షక పత్రాలు విడివిడిగా ఉన్నాయి లేదా ఒకటిగా కలిసిపోయాయా? మొత్తం తరగతి గది పరిశీలనల ఆధారంగా పట్టిక 4.3 నింపండి. పూల మొక్కలు ఉండే ప్రాంతానికి క్షేత్ర పర్యటన చేసి పరిశీలనను ఈ పట్టికలో జోడించాలి. చివరి 2 నిలువ వరుసలు తర్వాత నింపండి. పుష్పం లోపల భాగాలను స్పష్టంగా చూడటానికి వాటి ఆకర్షక పత్రాలు అంటుకొని ఉండొచ్చు వాటిని కత్తిరించి వేరు చేయండి. ఉదాహరణ, ఉమ్మెత్త, ఇతర గంటాకార పుష్పాలలో లోపలి భాగాలను స్పష్టంగా చూడటానికి ఆకర్షక పత్రాలను పొడవు వెంబడి కత్తిరించి వేరు చేసినచో లోపలి భాగాలను స్పష్టంగా చూడవచ్చు. ఇతర భాగాలను చూడటానికి రక్షక పత్రాలను, ఆకర్షక పత్రాలను తొలగించండి. పాఠం 4.22ను జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేసి మీ దగ్గర ఉన్న పుష్పాన్ని పోల్చండి. కేసరాలు, అండకోశంను పుష్పంలో గుర్తించండి. పాఠం 4.23ను జాగ్రత్తగా చూడండి. అది వేర్వేరు పుష్పాలలో వేరువేరు రకాల కేసరాలను చూపిస్తుంది. మీ పుష్పంలో గల కేసరాలలోని 2 భాగాలను గుర్తించగలరా? మీ పుష్పంలో ఎన్ని కేసరాలు ఉన్నాయి? ఒక కేసరాన్ని గీసి దాని భాగాలను గుర్తించండి. కేసరం యొక్క భాగాలు చూడండి. దీన్ని పరాగకోశం అంటాము, దీన్ని కేసరదండం అంటాము. ఈ కింద కేసరదండం అంటాము, ఈ పైన ఉన్న వాటిని పరాగకోశం అంటాము. నెక్స్ట్, పుష్పంలో అన్నింటికన్నా లోపల భాగాన్ని అండకోశం అంటాము. పుష్పంలో లోపల ఉండే భాగాన్ని అండకోశం అంటాము. మీరు దాన్ని పూర్తిగా చూడలేకపోతే మిగిలిన కేసరాలను తొలగించండి. పాఠం 4.24 సహాయంతో అండకోశం యొక్క భాగాలను గుర్తించండి. ఇక్కడ ఈ పటంలో ఏమున్నాయి? అండకోశంలో ఏమేమి భాగాలు ఉంటాయండి? అండాశయం, కీలం, కీలాగ్రం. అండాశయం, కీలం, కీలాగ్రం ఉంటాయన్నమాట. నెక్స్ట్, మీ పుష్పం యొక్క అండకోశం పటాన్ని చక్కగా గీసి దాని భాగాలను గుర్తించండి. క్వశ్చన్ 11 ఇది చూద్దాం.
ఇప్పుడు మనం అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేద్దాం. పాఠం 4.24 ఇది అండకోశ యొక్క అత్యంత దిగువ ఉన్న మరియు ఉబ్బిన భాగం. దీని లోపల ఏముందో తెలుసుకోవడానికి దీన్ని కత్తిరిద్దాం. పుష్పం యొక్క అండకోశము ఎలా కత్తిరించాలో అర్థం చేసుకోవడానికి ఒక కటకాన్ని ఉపయోగించి అండాశయం యొక్క లోపల భాగాలను పరిశీలించండి. ఓకేనా? అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను మీరు చూసారా? వాటిని అండాలు అంటారు. మీ నోటు పుస్తకంలో అండాశయం యొక్క లోపల భాగాలను గీచి భాగాలను గుర్తించండి. ఓకేనా? నెక్స్ట్ మీ క్షేత్ర పర్యటనలో తోటమాలిని కానీ లేదా ఎవరైనా ఇతర వ్యక్తులు కానీ అడిగి ఎన్ని వీలైతే అన్ని మొక్కల పేర్లను కనుక్కోండి. మీకు కావలసిన వాటికన్నా ఎక్కువ పువ్వులను తెంపకూడదు అని గుర్తుపెట్టుకోండి. పట్టిక 4.3లో మీరు ఏమి నింపారో దాని ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అవి ఏంటంటే, అన్ని పుష్పాలు రక్షణ పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశాలు కలిగి ఉంటున్నాయా? ఇందులో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు లేని పుష్పాలు ఉన్నాయా? ఇవి కాకుండా వేరే భాగాలు కలిగిన పుష్పాలు ఉన్నాయా? రక్షణ పత్రాలు మరియు ఆకర్షణ పత్రాల మధ్య తేడాలు లేని పుష్పాలు ఏమైనా ఉన్నాయా? కేసరాల సంఖ్య ఆకర్షణ పత్రాల సంఖ్యకు భిన్నంగా ఉండే పుష్పాలు ఏమైనా కనుగొన్నారా? పుష్పం యొక్క నిర్మాణం అన్నిసార్లు ఒకేలా ఉండదని మీరు ఇప్పుడు అంగీకరిస్తారా? రక్షణ పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశాల సంఖ్య కూడా వేరువేరు పుష్పాలలో వేరువేరుగా ఉంటాయి. వీటిలో కొన్ని భాగాలు కొన్ని సందర్భాలు కనిపించకపోవచ్చు. మనం పత్రాల, కాండాల, వేర్ల లక్షణాలను, విధులను అధ్యయనం చేశాం. వివిధ పుష్పాల నిర్మాణాలను అధ్యయనం చేశాం. పుష్పాల యొక్క విధులను పై తరగతుల్లో నేర్చుకున్నాం. ఫలాల గురించి కూడా పై తరగతుల్లో నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, లెసన్ అయిపోయింది. ఇప్పుడు సారాంశం చూద్దాం. లెసన్కి లాస్ట్లో ఇచ్చే సారాంశం చూద్దాం. మొక్కల ఎత్తు, కాండం యొక్క స్వభావం మరియు కొమ్మల ఆధారంగా సాధారణంగా వాటిని గుల్మాలు, పొదలు, వృక్షాలుగా విభజిస్తాం. కాండం పత్రాలు, పుష్పాలు, పండ్లు కలిగి ఉంటుంది. ఓకేనా? కాండం ఏం కలిగి ఉంటుంది? పత్రాలు, పుష్పాలు, పండ్లు. నెక్స్ట్, సాధారణంగా పత్రాలు ఒక పత్రదళం కలిగి ఉంటాయి. పత్రాలపై ఈనెలు విస్తరించి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటాము. ఇది జాలాకార లేదా సమాంతర ఈనెల వ్యాపనం కావచ్చు. పత్రాలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఆకుపచ్చని ఆకులు సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకొని ఖనిజాల సమయక్రియ ద్వారా తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్, నేల నుంచి నీరు, ఖనిజ లవణాలను వేర్లు పీల్చుకుంటాయి. అదేవిధంగా మొక్కను నేలలో దృఢంగా పట్టి ఉంచుతాయి. ఓకేనా? వేర్లు ముఖ్యంగా 2 రకాలు, తల్లివేరు, గుబురు వేరు. పత్రాల్లో జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్కలలో తల్లివేర్లు ఉంటాయి. అయితే పత్రాల్లో సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కలలో గుబురు వేర్లు ఉంటాయి. కాండం వేర్ల నుండి నీటిని పత్రాలకు మరియు ఇతర భాగాలకు, ఆహారాన్ని పత్రాల నుంచి ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. పుష్పంలో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం అనే భాగాలు ఉంటాయి. నెక్స్ట్, బ్లాంక్స్ చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్లో బ్లాంక్స్ అయితే ఏమీ లేవు.
ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.